సినిమాల్లో ఒక డైలాగ్ ఉంది, కనిపించని నాలుగో సింహమేరా పోలీస్ అని. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రజాస్వామ్యం అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప కనిపించని, మనకి కళ్ళకు కనిపించినటువంటి డీల్ ఏదో కుదిరింది. అది కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాచరికాన్ని ప్రజల నెత్తిన రుద్దటానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారి ఆకస్మిక రాజీనామా, విజయసాయిరెడ్డి గారి రాజీనామా సందర్భంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటంటే, ఆయనకి చంద్రబాబు నాయుడు గారితో కానీ, చంద్రబాబు నాయుడు గారితో ఎలాంటి వ్యక్తిగత ఇబ్బందులు లేవు, వ్యక్తిగత విభేదాలు లేవు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడే ఉన్నది తిరకాసంతా. ఏమిటంటే డీల్ కుదిరింది. చంద్రబాబు నాయుడు గారికి పుత్రోత్సాహం ఎక్కువైపోయింది. ఈ పుత్రోత్సాహంతో చంద్రబాబు నాయుడు గారు ఎంత త్వరగా, ఎందుకంటే రాబోయే కాలంలో మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనేటటువంటి పరిస్థితి లేదు. కూటమి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ అటకెక్కిచ్చేసింది కాబట్టి ప్రభుత్వం, ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మళ్ళీ ఆ ప్రభుత్వం వచ్చే అవకాశం ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడే కుమారుడైనటువంటి లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటటువంటి కారణంతో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి, అయ్యా మీరు పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ తీసేసుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి, ఈ కేంద్రంలో కానీ మంత్రి అయితే అక్కడ నా బిడ్డ లోకేష్కి అడ్డం లేకుండా పోతాడు, మీరు కేంద్ర మంత్రిగా ఆయన తీసుకోండి అని చెప్పేసి నాకు రాష్ట్రంలో అడ్డం లేకుండా చేయండి అనేది ఒక డీల్. ఆ డీల్లో భాగంగానే విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేశారని నేను అనను. కానీ ఆ డీల్కి ఎంతో కొంత ఊతం ఇవ్వటం కోసం భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇప్పటికిప్పుడు రాజ్యసభ స్థానాన్ని ఎత్తుక్కోకుండా ఉండటం కోసం వెసులుబాటు కల్పించారన్నది మాత్రం నిజం. దాంట్లో పరోక్షంగా చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు కూడా ఇమిడి ఉన్నాయనేది కూడా నిజం. దీంతో రాజకీయాలతో నాకు సంబంధమే లేదు, రాజకీయాలు కాదు ఇక నాకు సినిమా, నేను కళాపోషకుడిగా పైకి వచ్చాను, కళామ తల్లి రుణం తీర్చుకుంటాను, రాజకీయాలతో నాకు సంబంధం లేదు, సినిమాలకు నాకు సంబంధం లేదు, సినిమాలతోనే నా ప్రయాణం ఉంటుంది, ఈ శేష జీవితం ఉంటుందని చెప్పుకునేటటువంటి చిరంజీవి గారికి కూడా పుత్రోత్సాహం అంటే పవన్ కళ్యాణ్ని సొంత కొడుకులాగా చూసుకుంటాడు, సోదరుడైనప్పటికీ కూడా అతనిని ముఖ్యమంత్రిగా చూడాలన్నటువంటి ఆకాంక్షను ఆయన వెలిబుచ్చేశాడు. తాను రాజకీయాల్లో చేరబోనని, రాజకీయాలతో సంబంధం లేదని చెబుతూనే ఆయన ఏం చెప్పారు, ప్రజారాజ్యం ఎక్కడికి పోలేదు, ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందింది అని చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీని ఆయన మోసం చేసినట్ట. 18% ఓట్లతోటి 18 సీట్లను గెలుచుకున్నటువంటి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత మరి ఆ పార్టీ ఎక్కడికి పోలేదు, జనసేనలో కలిసింది అని అంటే చిరంజీవి గారి రాజకీయ పేరాశ, రాజకీయంగా తన కుటుంబం ఏదో రకంగా రాజకీయంగా తన కుటుంబంలో వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి దక్కాలనేటటువంటి తన ఆరాటం ఎంత ఉందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆయన నమస్కారం చేస్తే, చిరంజీవి గారు నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం ఈయన చేయలేదన్నట్టుగా ఒక కట్టింగ్ని, దాన్ని ఏమంటారంటే షార్ట్ అంటారు, అంతకుముందు జరిగింది దాని వెనక జరిగిన దాన్ని తీసేసి ఏంటంటే ముందు జరిగింది వాళ్ళని సాధారణంగా ఆహ్వానించారు, వెనక జరిగిందేంటి వాళ్ళకి చక్కగా భోజనం పెట్టారు,
మరి ఆయన చిరంజీవి గారి సతీమణికి చీర సారే పెట్టారు. చాలా అభిమానంతో వాళ్ళని చూడటం జరిగింది. కానీ ఆ విషయాలన్నీ పక్కన పెట్టి చిరంజీవి గారు నమస్కారం చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నమస్కారం చేయకుండా అహంకారాన్ని ప్రదర్శించారనేటటువంటి విషయాన్ని కాపు సోదరుల మైండ్లోకి తీసుకెళ్ళి కాపులంతా కూడా పవన్ కళ్యాణ్ వెంట నడిచే విధంగా సంఘటితమయ్యే విధంగా సినిమాటిక్గా ప్రయత్నించారనేది కాదనలేని సత్యం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చకచక పావులు కదుపుతూ తన కుమారుడైనటువంటి లోకేష్ను ముఖ్యమంత్రి చేయబోతున్నారు అనేసరికి మరలా ఈయనకి చిరంజీవి గారికి మరలా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ అవకాశాలు పోతాయోననేటటువంటి పరిస్థితి మళ్ళీ గుర్తుకొచ్చింది. ఈయన గబగబా రంగంలోకి దిగేసి రాజకీయాలతో నాకు సంబంధం లేదు అంటూనే పవన్ కళ్యాణ్ నేను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాను అని చెప్పారు. పవన్ కళ్యాణ్ నా నుంచి మీరు ఏదైతే ఆశించారో పవన్ కళ్యాణ్ అవన్నీ మీకు చేసి పెడతారు అని చెప్పారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలతో సంబంధం లేదు, వీళ్ళకి కుటుంబ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కుటుంబంలోని రాచరికపు వారసత్వాన్ని ప్రజల నెత్తిన ఏ విధంగా వేయాలి? జగన్మోహన్ రెడ్డి గారిది రాచరికపు వారసత్వం కిందకి రాదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అనేటటువంటి అర్హత ఆయనకు ఉండి ఉండవచ్చు. కానీ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆయనకు ముఖ్యమంత్రి పదవిని అడ్డుకున్నారు. నిజంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆయనకు ముఖ్యమంత్రి ఇవ్వటానికి 150 మంది సంతకాలు పెట్టినా కానీ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆయనకు ఇవ్వలేదు. ఆయన ఇస్తే ఇక రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అనేటటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేసినటువంటి ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చేసి ఆయనను జైల్లో పెట్టించారు. అయినా కానీ ఆయన మొక్కవని విశ్వాసంతో ప్రజల పట్ల నమ్మకంతో ప్రజల పక్షాన ఉండి పోరాడి తన 67 సీట్లు గెలుచుకున్నప్పటికీ కూడా వాటిల్లో 23 సీట్లను కొనుగోలు చేసి అతన్ని బదనాం చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా దెబ్బతినకుండా వెనక తిరిగి చూడకుండా ప్రజలనే నమ్ముకొని ప్రజల్లో పోరాటం చేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అది రాజకీయ వారసత్వం కింద రాదు, వంశపారంపర్య వారసత్వం కింద రాదు. అది రాజకీయంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఇచ్చినటువంటి వారసత్వం కింద వస్తుంది. కానీ ఇక్కడ లోకేష్ గారిని ప్రజల మీద రుద్దాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా భారతీయ జనతా పార్టీని అడ్డు పెట్టుకొని ప్రజల నెత్తి మీద రుద్దాలని చెప్పేసి చిరంజీవి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక రాబోయే కాలంలో ఏం జరుగుతుందో వేచి చూద్దాం. నమస్తే.